ఊరెళ్ళిపోతా మావా ఊరెళ్ళిపోతా మావా ఎర్ర బస్ ఎక్కి మళ్ళీ తిరిగి. హే గాయ్స్, సభకు నమస్కారం. ఇక్కడ ఒక 150+ ఫిషెస్ అయితే ఉన్నాయి, అన్నీ నాటు గొరకలు. ఇవన్నీ మన అర్పే మగాడి కోసం తీసుకొచ్చాను, వాడి ఫీడింగ్ కోసమని. ఇదేంద్రిద్యా ఆపరిచినట్టుంది నాక చిన్న కథ కదిరిద్యా. ఎంతో పోరాడి కింద మీద పెడితే గానీ ఆ చేపలు దొరకలేదు. ఆ చేపలతో పాటు ఇంకా డిఫరెంట్ ఫిషెస్ చాలానే తగిలినాయి. ఇదిగోండి, ఈ రాళ్ళ మధ్యలో, ఆ చెట్ల మధ్యలో ఎక్కడ పడితే అక్కడ కుప్పలు తప్పలుగా ఉన్నాయి చేపలు. అదిగోండి, అది ఒక స్నేక్ హెడ్ పిల్ల. స్నేక్ హెడ్ అంటే ఏదో కాదండి, మన నాటు కొరమేను. ఒక 4-5 దొరికినాయి. ఇదిగోండి, ఇక్కడ చూడండి, చాలామంది హాబీస్ట్ల ఫేవరెట్ సక్కర్ క్యాట్. దీన్ని ప్లెకో అంటాము, సక్కర్ మౌత్ క్యాట్ ఫిష్ అంటాము. క్లీనింగ్ ఫిష్ అనేది దీని ఫేమస్ నేమ్ అనమాట. ఒక 10 వరకు అయితే దొరికినాయి నాకు. ఇదిగోండి, ఇక్కడ ఇంకొంచెం పెద్దది దాక్కుంది. దగ్గర ఒక 10 ఉన్నాయి అని చెప్పాను కదా. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, మీకు పంపిస్తాను. ఇదేమో నా చేతిలో తప్పించుకొని పారిపోయింది, చూసాగానే దొరకలేదు. ఇదిగోండి, ఇది ఇంకో వెరైటీ. ఎక్వేరియంలో మనం పెంచుకునే షింప్ లానే ఉంది. ఇది వీడియోలో చూపిస్తానికి బ్లాక్లో ఉంది, కానీ కొంచెం దగ్గరికి చూస్తే ఒక డార్క్ బ్లూలో ఉంది. కాళ్ళ మధ్యలో ఏదో కొడుతుందని చూస్తే ఇదిగోండి పీతగాడు. పీతలు అయితే చెప్పవసరం లేదు, చాలా అంటే చాలా ఉన్నాయి. ఫ్యూచర్లో ఈ పీతల గురించి మనం ఒక ఎక్వేరియం బిల్డ్ చేద్దాం, ఓన్లీ ఫర్ క్రాబ్స్ అనమాట. బురదలో అలా మెదులుకుంటూ వెళ్తుంటే దీన్ని చూసి పాము అనుకున్నా ఫస్ట్, కాదు ఇది ఈల్ అనమాట. ఇలాంటిది ఇంకోటి దొరికింది. ఇదిగోండి, ఇది మడ్ స్కిప్పరు. ఇండియన్ మడ్ స్కిప్పర్స్ హాబీలో కూడా చాలా ఫేమస్. మనకి ఇక్కడ ఏపీ తెలంగాణలో కాదు కానీ బయట చాలామంది సపరేట్గా ట్యాంక్స్లో పెట్టి మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇది అక్కడే చచ్చిపోయింది, ఎక్కువసేపు బతకలేదు. దొరికితే దీన్ని పెంచేవాడిని. ఇదిగోండి, ఇందాక మన దగ్గర నుంచి తప్పించుకున్న సక్కర్ క్యాట్. చూడండి, అసలు మంచి సైజులో ఉంది. చెప్పా కదా, ఎవరికన్నా కావాలంటే కామెంట్ చేయండి, ఇచ్చేస్తా. అన్నిటిని నీట్గా బకెట్లో ప్యాక్ చేసి అనమాట. ఎందుకన్నా మంచిది దొక్కకుండా దానికి అది కట్టాను. ఇంటికి తీసుకొచ్చి నా దగ్గర పారాసైట్స్ మెడిసిన్ ఒకటి ఉంది, మళ్ళీ వీటి వల్ల మనోడికి ఇబ్బంది రాకూడదు కదా. దాంట్లో వేసి అవుట్డోర్ గప్పి పాండ్ ఒకటి ఉండేది, ఇప్పుడేం మెయింటైన్ చేయట్లేదు దాంట్లో. ఆ పాండ్లో వేసాను. ఇంకా మనోడికి పండగే. రోజు 1 or 2 ఫిషెస్ తీసి అడిగి ఫీడ్ చేస్తాను. ఈ ఫిషెస్ని వేగార్ గాడికి అంటే నా అర్పేమా గాడికి ఫీడ్ చేసి వీడియో కావాలంటే కామెంట్ చేయండి. వాడు ఇట్లా వేయంగానే రప్ప తినేస్తున్నాడు. కంటెంట్ మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.